గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చాలా బాధ్యతతో కూడినటువంటి ఉద్యోగము. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ శాంతి భద్రతలను అందజేయడంలో హైదరాబాద్ పోలీసుల పాత్ర ఎంతో గణనీయమైనది. అదే సంస్కృతిని, అదే చరిత్రను రానున్న కాలంలో కూడా హైదరాబాద్లోని ప్రజలందరికీ కూడా శాంతి భద్రతలను కలుగజేయడంలో ఒక ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏ పోలీస్ వ్యవస్థ అయినా ప్రజల మన్ననలను పొందినప్పుడు, ప్రజల సహాయ సహకారాలు అందినప్పుడు పోలీస్ వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని మరింకా ఎఫెక్టివ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రజలతో సమన్వయమయ్యి సమ్మిళితంగా ప్రజల్ని ప్రొయాక్టివ్గా పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేసి మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల సలహాలను తీసుకుంటూ వారిని భాగస్వాములు చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో కానీ, నేర నివారణలో కానీ, నేరాలను డిటెక్ట్ చేయడంలో కానీ, నేరస్తులకు శిక్ష పడే విధంగా చూడడంలో కానీ అన్ని రకాలైనటువంటి పోలీసు సంబంధించిన విధులలో ప్రజల యొక్క సహాయ సహకారాలని కోరుతూ అనుక్షణం కూడా వాళ్ళని భాగస్వాములు చేస్తూ ముందుకెళ్తాము అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అలాగే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ని ఒక మహానగరంగా తీర్చిదిద్ది ఇంకా హైదరాబాద్ పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీసు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించడంలో అన్ని రకాలుగా మేము భాగస్వాములం అవుతామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాము. ప్రభుత్వం శాంతి భద్రతలను ఎలాంటి అన్సోషల్ ఎలిమెంట్స్ కానీ తావు లేకుండా కఠినంగా వ్యవహరించి హైదరాబాద్లో శాంతి భద్రతలను పరిరక్షించి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా వారికి ఒక నమ్మకాన్ని పోలీస్ వ్యవస్థ మీద కలుగజేయాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉందో దాన్ని సాధించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులో ఉన్నటువంటి అధికారులమంతా కూడా ఒక టీం వర్క్ తోటి ముందుకు వెళ్తాము అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. I have all the experienced officers in Hyderabad city. వారు అన్ని రకాలైనటువంటి ఈవెంట్స్ని, ఇన్సిడెంట్స్ని, నేరాల్ని హ్యాండిల్ చేయడంలో ఎంతో అనుభవం గడించిన వారు ఉన్నారు ఈ టీంలో. వారందరి సహాయ సహకారాలతోటి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహాయ సహకారాలతోటి మేము అనుకున్నటువంటి లక్ష్యాల్ని సాధించడానికి ముందుకెళ్తాం. I am very confident that all the members of our team, Hyderabad City Police, will rise to the occasion and deliver the expectations of the government in ensuring the safety and security of the people of Hyderabad. Thank you. ఈ రోజే మన ముఖ్యమంత్రి గారు పెరేడ్ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి పెరేడ్లో మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీసు ఇంకా తెలంగాణలో పోలీస్ వ్యవస్థకు కావాల్సినటువంటి అన్ని వనరులను కూడా సమకూరుస్తామని చెప్పేసి
ది ట్రాఫిక్ మేనేజ్మెంట్ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్లో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించడానికి, అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది యొక్క సమస్యల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి అన్ని వనరుల్ని ప్రభుత్వం తరఫున ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా మనకు సహాయం చేస్తుంది. ఇక్కడ కావాల్సినటువంటి రిసోర్సెస్ని పెంపొందించుకోవడానికి మాకు ఎలాంటి రిసోర్సెస్ కావాలి, ఎన్ని విధాలు ఇలా మ్యాన్ పవర్ కానీ, మెటీరియల్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ కానీ ఏమి కావాలనేది మేము ప్లాన్స్ తయారు చేసుకుని గవర్నమెంట్ని అప్రోచ్ అవుతాం. డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మ్యాక్సిమం ఆఫ్ 10 years ఉంటుందని చట్టం ప్రకారం నిర్వచించడం జరిగింది. హైదరాబాద్ గతంలో ఎలా ఉండేదో నెక్స్ట్ 10 సంవత్సరాల్లో కూడా శాంతి భద్రతలు అలాగే మనం మెయింటైన్ చేస్తామని, ఇంకా మెరుగ్గా ప్రజలందరి మన్నలను పొందడానికి హైదరాబాద్ సిటీ పోలీసు ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తుంది. అది హైదరాబాద్కు లింక్ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి నేను మనవి చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి నేను వస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా స్టడీ చేయడం జరిగింది. కానీ అన్నిట్లలో ఇన్సిడెంట్ జరగగానే దానికి హైదరాబాద్ మూలాలు ఉన్నాయని చెప్పేసి ఊహాగానాలు రావడం, ప్రభుత్వ శాఖాధిపతులు ఇక్కడే ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్రోటోకాల్స్ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక ప్రభుత్వం ఉంది, ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఉన్నవి. ఒకరున్నా 2 ఉన్నా కానీ ఒకసారి ఒక ప్రొసీజర్ అంటూ మనము అడాప్ట్ చేసుకుంటే, ఆ ప్రోటోకాల్ ప్రకారం వాటిని నియమ నిబంధనలు తయారు చేసుకుంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని పాటిస్తారు. అది పెద్ద సమస్య కాకపోవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం. పోలీస్ స్టేషన్స్, పోలీస్ ఇంటర్ఫేస్, ప్రజలు పోలీసుని అప్రోచ్ అవ్వడానికి ఎలాంటి సందేహాలు లేకుండా, ఎలాంటి భయ ఆందోళన లేకుండా పోలీస్ని ఈజీగా అప్రోచ్ అయ్యగలిగిన రోజు మనం ప్రజలకు మేము ఇంకా సన్నిహితంగా అవుతాం. రాబోయే కాలంలో ఈ లక్ష్యాన్ని చేరడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.